9 డేస్ ఇంటికెళ్ళేసి వచ్చాననమాట. రిటర్న్ పీజీకి వచ్చేసరికి ఫుల్ షాక్. రిటర్న్ మళ్ళీ రూమ్‌కొచ్చి చూస్తే నా లగేజ్ లేదు రూమ్‌లో. ఏం చేయాలో అర్థం కాలేదు. హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఒక రియల్ ఇన్సిడెంట్ షేర్ చేయబోతున్నా. అది నాకే జరిగింది లాస్ట్ పీజీలో. పీజీ నేమ్ అవన్నీ అయితే మెన్షన్ చేయను, బట్ ఏరియా అయితే చెప్తా. నియర్లీ జేఎన్టీయూ నియర్ బై పీజీస్లో ఒక పీజీలో నేను ఉండేదాన్ని లాస్ట్ ఇయర్. ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయర్ వేరే పీజీలో ఉంటుండే. అక్కడ ఏమైందంటే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది ఆఫీస్లో. 1 వీక్ తీసుకోవచ్చు, మంత్లో 1 వీక్ మొత్తం ఇస్తారు. సో ముందు వీకెండ్స్ వెనక వీకెండ్స్ కలిపి మొత్తం లైక్ 9 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఈ 9 డేస్ ట్రిప్ కోసం నేను ఇంటికి వెళ్ళిపోయా, హోమ్ టౌన్ వెళ్ళి 9 డేస్ ఉన్నా. నాకు సడన్గా ర్యాండమ్ నెంబర్స్ నుంచి కాల్ వచ్చింది. నేను సేమ్ టైంలో పర్సనల్ లోన్ ప్లానింగ్ ఉండే, నాకు అప్పుడు ఆ కాల్స్ కూడా వచ్చేవి. సో నేను అవే కాల్స్ అనుకొని నేను పెద్ద రెస్పాండ్ అవ్వలేదు. రిటర్న్ వచ్చిన తర్వాత రూమ్కి వెళ్ళా. ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది నేను బస్ దిగేటప్పటికి. రూమ్కి వచ్చాను, లిఫ్ట్ ఎక్కి ఫ్లోర్కి వెళ్ళాను. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాతో పాటు ఇంకో ఇద్దరు ఉండేవాళ్ళు రూమ్లో. వాళ్ళు నేను ఊరికెళ్ళే ముందే వెకేట్ చేసి వెళ్ళిపోయారు. సో రూమ్లో నేను ఒక్కదాన్నే ఉన్నా ప్రాక్టికల్గా. మళ్ళీ నేను రూమ్కి వచ్చి చూసేసరికి లాక్ వేసి ఉంది. 4:30 అప్పుడు రూమ్ లాక్ వేసి ఉంది. నాకు ఎవరికి అడగాలో ఏం అర్థం కాలేదు. సరే అని చెప్పి రూమ్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కాల్ చేయాలంటే వాళ్ళు వెకేట్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఎవరికి అడగాలి? సరే అని చెప్పి మళ్ళీ కిందకెళ్ళి వార్డెన్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆమెను లేపి ఇట్లా నాది పలానా రూమ్ నెంబరు, నేను రూమ్కి వెళ్ళేసరికి లాక్ వేసి ఉంది, కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారా, లాక్ వాళ్ళ దగ్గర ఉందా మీ దగ్గర ఉందా అని అడిగా. నా ఎజంప్షన్ ఏంటి, లిఫ్ట్లో ఉన్నంతసేపు కూడా న్యూ మెంబర్స్ ఎవరో వచ్చారు, వాళ్ళు మేబీ నైట్ షిఫ్ట్ ఏమో లాక్ వేసుకొని ఎక్కడికైనా వెళ్ళారేమో అన్న థాట్లోనే ఉన్నా. కిందకెళ్ళి అమ్మని అడిగితే అవును మేమే లాక్ వేసాము అని చెప్పింది. నాకు అసలు అర్థం కాలేదు, వాళ్ళు ఎందుకు లాక్ వేశారు నాకు అర్థం కాలేదు. ఓకే, ఎవరు లేరు కదా, రూమ్ సెక్యూరిటీ కోసం లాక్ వేసారేమో అనుకున్నా. సరే కీ ఇవ్వండి అని అడిగాను, ఇచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ పిలిచి మార్నింగ్ ఓనర్ మేడం రాగానే నువ్వు వెళ్ళి కలువు ఒకసారి, మేడం నిన్ను కలవాలి మాట్లాడాలి అని అన్నారు అని చెప్పింది. ఓకే అని చెప్పేసి నేను పైకి వెళ్ళేంతసేపు నాకు ఒక క్వశ్చన్ మార్క్. నన్ను ఎందుకు కలవాలనుకుంది, అసలు రూమ్ ఎందుకు లాక్ వేశారు అనేది నాకు ఏం అర్థం కాల. ఏదో జరుగుతుంది అని అయితే ఒక సెన్స్ వచ్చింది. సో రూమ్కి అన్లాక్ చేసుకున్నా. వెళ్ళంగానే 4:35 అయింది ఇన్సిడెంట్ అంతా అయిపోయేసరికి. అంత మార్నింగ్ లేచి ఏం చేయాలని మళ్ళీ కొంచెంసేపు పడుకున్నా. నియర్లీ 7:30, 8 అప్పుడు నేను లేచి బ్రష్ చేద్దామని చెప్పి, ఆల్రెడీ లాకర్లో ఉంటాయి కదా అన్ని థింగ్స్. సో వెళ్ళి చూసేసరికి దాని థింగ్స్ ఏం లేవు. అదేంటి, రూమ్లో ఉండాల్సిన సామాన్లు లేకపోవడం ఏంటి, రూమ్లో ఎవరు లేరు, రూమ్ లాక్ వేసి ఉంది, సామాన్లు లేవు. కిందకెళ్తే నిన్ను మేడం రమ్మంటున్నారు కలవమన్నారు అని అన్నారు. మేబీ రూమ్లో ఏమన్నా దొంగతనం జరిగిందా లేకపోతే ఏంటి అనేది నాకు అసలు అర్థం కాలేదు. సో నేను మళ్ళీ కిందకెళ్ళి వార్డెన్ని అడిగాను అనమాట. నా థింగ్స్ కనిపించట్లేదు రూమ్లో, ఏమైనాయి అని చెప్పి. అవును మేము నీకు కాల్ చేసాము, నువ్వు లిఫ్ట్ చేయలేదు, థింగ్స్ దాచేస్తే అప్పుడు వస్తావు కదా కిందకి అని చెప్పి దాచేసాము అని చెప్పింది. నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నేను రాలేదు అంటే ఫీజు ఎగ్గొట్టేసాం, వెళ్ళలేదు, లగేజ్ రూమ్లోనే ఉంది, ఊరెళ్ళని అనుకోవచ్చు కదా. కాల్ చేశారు, కాల్ లిఫ్ట్ చేయాలంటే ఏ సిచ్యువేషన్లో ఉండి లిఫ్ట్ చేయలేదో తెలియదు కదా. సో నేను అవును నేను బ్యాంక్ నెంబర్స్ అనుకున్నాను, అందుకే లిఫ్ట్ చేయలేదు, మీ నెంబర్ నా దగ్గర సేవ్ లేదు, ఒక్క నెంబర్ అయితే సేవ్ చేసుకుంటాము, మీరు మల్టిపుల్ నెంబర్స్లో నుంచి కాల్ చేస్తుంటే నాకు ఎట్లా తెలుస్తుంది ఏ నెంబర్ ఏంటి అని చెప్పి అని అన్నా. సరే ఇంకో పలానా ప్లేస్లో ఉన్నాయి నీ సామాన్లు, వెళ్ళి తెచ్చుకో, మేడం రాగానే మాత్రం ఖచ్చితంగా కలువు అని చెప్పింది. నాకు మళ్ళీ క్వశ్చన్ మార్క్, ఎందుకు ఇన్నిసార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నారు అని చెప్పి సరే అని సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్తే మెట్ల కింద అట్లా పడేసి ఉన్నాయన్నమాట. నాకు ఎంత కోపం వచ్చిందంటే ఆ రోజు, బట్ నేను ఏం చేయలేను. అవన్నీ తీసేసుకొని రూమ్కి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇంకా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళే టైంలో ఆ ఓనర్ దగ్గరికి అసలు ఏంటి కనుక్కుందాం అని చెప్పి. వెళ్ళంగానే ఆమె ఏమనిందంటే, నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు కదా రూమ్లో, మాకు మెయింటెనెన్స్కి అదంతా ఖర్చు అయిపోతుంది, ఒక్కదానికోసం మొత్తం రూమ్ మెయింటెనెన్స్ అవుతుంది, సో నువ్వు వెకేట్ చెయ్యి, ఇంకో 2 వస్తున్నారు వాళ్ళకి 3 షేరింగ్ లాగా ఇచ్చేసాను, 2 షేరింగ్ లాగా ఇచ్చేసాను, ఇప్పుడు అది 4 షేరింగ్ రూమ్ కాదు 2 షేరింగ్ రూము అని చెప్పింది. ఓకే, 2 షేరింగ్ అంటే నేను ఎఫర్ట్ చేయలేను అని చెప్పేసి ఓకే సరే అని చెప్పాను. నువ్వు రూమ్ చేంజ్ అవ్వు, నేను అది 2 షేరింగ్కి ఇచ్చేసుకుంటాను, ఒక్కదానికే 4 బెడ్స్ పెట్టేసి కరెంట్ బిల్లు మెయింటెనెన్స్ ఇదంతా ఖర్చు అవుతుంది అది ఇది అని చెప్పేసరికి నేను ఏదో ఒక పాయింట్లో కాంప్రమైజ్ అయ్యా. సరే మారుతాను, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పా.
చెప్పా, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళా, రిటర్న్ వచ్చా. అట్లా ఒక 3-4 డేస్ గడిచిన తర్వాత మళ్ళీ వెళ్ళాను అనమాట. నేనే ఫీజు కట్టడానికి వెళ్ళినప్పుడు నేను అడిగాను అనమాట, అదేంటి ఎవరు వస్తా అన్నారు కదా, ఎవరు రాలేదు ఏంటి అంటే, అవును 2 షేరింగ్కి ఒకరికి ఇద్దాం అనుకున్నాము, వాళ్ళు ఇప్పుడు రావట్లేదు అని చెప్పింది. ఓనరే చెప్పింది డైరెక్ట్. నేను ఆమెనే అడిగాను వెంటనే, సరే వాళ్ళు రావట్లేదు కదా నేనే కంటిన్యూ అయిపోతాను అని చెప్పి. తను ఏమనింది వెంటనే, సరే ఉండు అని చెప్పింది. ఎవ్రీథింగ్ సార్టెడ్ అవుట్ కదా, ఈ కథ అక్కడితో ముగిసిపోయింది కదా. నేను వెళ్ళాను ప్రశాంతంగా, నా రూమ్లో నేను ఉంటున్నా. ఎవరైనా వస్తే బాగుండు అనే వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక్కదాన్నే ఉండాలంటే నాకు భయమే. సో ఎవరైనా రావాలనే వెయిట్ చేస్తూ ఉన్నా. ఈ స్టోరీ అంతా అక్కడికి అయిపోయింది, ఎవ్రీథింగ్ సార్టెడ్ అవుట్ అనుకున్నా. మా వేరే ఫ్రెండ్ వచ్చింది, తనతో నేను షాపింగ్కి వెళ్ళి ఈవినింగ్ 5 అయింది. అప్పటి వరకు మేము ఏం తినలేదు యాక్చువల్గా. మార్నింగ్ 11:30 ఆ టైంకి వెళ్ళాము, మధ్యాహ్నం ఏం తినలేదు. డైరెక్ట్ ఫ్రైడ్ రైస్ ఏదో తీసుకున్నాం పార్సిల్. నేనేం చెప్పాను అంటే, మా రూమ్ దగ్గర కాబట్టి వెళ్ళేసి అక్కడ తినిన తర్వాత నువ్వు మీ పీజీకి వెళ్ళిపో అని చెప్పా. సరే అని చెప్పి తను మా రూమ్కి వచ్చింది. కింద మాకు ఏంటంటే చెప్పేసి రావాలి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తుంటే. వార్డెన్ ఉంది కింద, వార్డెన్కి చెప్దామని చెప్పి వెళ్తే ఆమె రూమ్లో ఆమె లేదు. లేకపోతే ఇంకా అప్పటికి లేట్ అయిపోతుంది, తను హాస్టల్కి వెళ్ళాలి మళ్ళీ. సరేలే ఏమైంది, జస్ట్ తినేసి వెళ్ళిపోతావు కదా అని చెప్పి తీసుకొచ్చేసా రూమ్లోకి ఆమెకు చెప్పకుండా. ఆమె లేదు నేను చెప్పాలనుకుంటే. సరే రూమ్కి వచ్చింది, తిందామని చెప్పి పాపం ఓపెన్ చేయబోయింది పార్సిల్. వాటర్ లేవు రూమ్లో. సరే నేను కిందకి వెళ్ళేసి వాటర్ తీసుకొస్తా, నువ్వు ఈలోపు ఓపెన్ చేసుకొని తింటూ ఉండు అని చెప్పా. నేను రూమ్లో నుంచి బయటకు వచ్చి లిఫ్ట్ దగ్గరికి నుంచున్నప్పుడు నాకు లిఫ్ట్లో 2 కొత్త వ్యక్తులు, వార్డెన్ కనిపించింది. నేనేమనుకున్నా, నా రూమ్కి వస్తున్న కొత్త 2 మెంబర్స్ ఏమో, మేబీ 4 షేరింగ్లో వాళ్ళిద్దరు కూడా ఉంటారేమో అనుకున్నా. కిందకెళ్ళా, వాటర్ ఫిల్ చేసుకున్నా, పైకి వచ్చేసరికి రూమ్ బయట వార్డెన్ నుంచొని ఉంది. నువ్వు ఇప్పటికిప్పుడు రూమ్ షిఫ్ట్ అయిపో అని కూర్చుంది. నాకేం అర్థం కాలే, అదేంటి నేను ఎందుకు షిఫ్ట్ అవ్వాలి అని అడిగా. అంటే నీకు ఓనర్ మేడం ఆల్రెడీ చెప్పారంట కదా, ఇట్లాగా షిఫ్ట్ అవ్వు, వేరే వాళ్ళకి ఇస్తున్నాం రూమ్ అని చెప్పి, అందుకే ఇప్పుడు షిఫ్ట్ అవ్వు అని అనింది. అదేంటి మళ్ళీ చెప్పారు కదా వాళ్ళు రావట్లేదు, నువ్వే కంటిన్యూ అవ్వని చెప్పి నేను కంటిన్యూ అవుదాం అనుకున్నా, అదేంటి మళ్ళీ షిఫ్ట్ అవ్వమంటున్నారు అని అడిగాను. అంటే ఇవన్నీ నాకు తెలీదు, ఓనర్ మేడంకి అడుగు అది ఇది అని చెప్పి ఆమె చాలా ర్యాష్గా మాట్లాడింది. మా ఫ్రెండ్ ఉండింది కదా పాపం, తను కూడా అడిగింది అనమాట, అదేంటి ఎవరో 2 షేరింగ్కి డబ్బులు కడుతుంటే ఈ పిల్లని పంపించేస్తారా, అదే ఇంకెవరో వచ్చి మొత్తం నేను ఒక్కడనే ఉంటాను, ఒక 30,000-40,000 కడతాను రూమ్కి అంటే వీళ్ళని కూడా గెంటేస్తారా, అసలు అదేం రూల్ అని చెప్పి మాట్లాడింది. తను స్టాండ్ తీసుకుంది నా సైడ్. ఇంకా వెంటనే వార్డెన్ రివర్స్ అయిపోయింది, అసలు నువ్వెవరు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి. నేను చెప్పా, మా ఫ్రెండ్ ఇట్లా తినేసి వెళ్ళిపోతుంది, ఇదిగో తెచ్చుకున్నాం ఇట్లా అని చెప్తే, నాకు చెప్పకుండా ఎట్లా తీసుకొచ్చా అని అడిగింది. నేను కింద చూసా, మీ రూమ్లో చూసా, మీరు లేరు, అందుకే నేను చెప్పలేదు, ఒకవేళ మీరు ఉండుంటే చెప్పేదాన్ని అని అన్నా. అంటే లేకపోతే తీసుకొచ్చేస్తారా అనింది. మరి నువ్వు లేకపోతే నేను ఎక్కడ ఎత్తకాలి, హాస్టల్ మొత్తం ఎత్తకాలా ఏంది నీకోసం, ఆమె జస్ట్ తినేసి వెళ్ళిపోయేదానికి నేను నీకోసం ఎందుకు వెతకాలి అని అన్నాను. ఎందుకంటే నాకు కోపం వచ్చింది సడన్గా వెళ్ళు అని చెప్పేసరికి. ఇంకా అట్లా ఆర్గ్యుమెంట్ కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంది. మా ఫ్రెండ్ ఇంకా తను వెళ్ళిపోయింది అనమాట పాపం తినకుండా. నేను చాలా ఫీల్ అయ్యాను. తర్వాత ఇంకా ఇదంతా నాకు తెలియదు, నేను ఓనర్ మేడంకి కాల్ చేస్తాను, నువ్వే మాట్లాడుకో అని చెప్పింది. కాల్ చేసిన తర్వాత ఆమె ఉండి, అదేంటమ్మా నువ్వు మారుతా అన్నావు కదా మళ్ళీ ఇట్లా అంటున్నావు ఏంది అని అనింది. నేను చెప్పా, మారుతా అని చెప్పా, మీరు మళ్ళీ వాళ్ళు రావట్లేదు అని చెప్పారు, సరే నేను మారను ఇంక ఇక్కడే ఉంటా అని చెప్పా. మళ్ళీ మారుతా అంటే ఎన్నిసార్లు అని మీరు మారుస్తూ ఉంటారు మీ ఒపీనియన్, నాకంటూ ఏం ఒపీనియన్ ఉండదా, మీరు ఉండమంటే ఉండాలి పొమ్మంటే పోవాలన్నా అని అన్నా. అంటే వాళ్ళు ఆ రూమే కావాలని వచ్చారమ్మా, వాళ్ళకి ఆ రూమే కావాలంట అని అనింది. మరి నేను జాయిన్ అయ్యేప్పుడు కూడా నాకు ఈ రూమే కావాలని వచ్చాను కదా, మరి నన్ను ఎట్లా వెళ్ళమంటున్నారు అని అన్నా. నేను పీజీ జాయిన్ అయ్యేప్పుడు రూమ్స్ అన్నీ చూసుకున్నా, నాకు ఆ రూమే నచ్చింది, నేను ఈ రూమ్లోనే ఉంటానని వచ్చా. వాళ్ళు అలానే వచ్చారు, నా తర్వాత వచ్చారు వాళ్ళు. నేను ఆల్రెడీ స్టేయింగ్, అప్పటికే 1 year నుంచి ఉంటున్నా, నన్ను ఎలా మూవ్ అవ్వమంటావు, వాళ్ళు 2 షేరింగ్ అని చెప్పేసి అని అడిగా. ముందు అట్లా చెప్పావు, ఇప్పుడు ఇట్లా చెప్తున్నావు అది ఇది అని ఆమె సీరియస్ అయింది. నేను ముందు చెప్పాను, నేను ఒప్పుకుంటాను, నువ్వు అప్పుడే మార్చుంటే నేను మారేదాన్ని, ఇన్నిసార్లు మారిస్తే నాకంటూ ఉంటుంది కదా, నేను ఇంకా మారొద్దు అని ఫిక్స్ అయినప్పుడు నువ్వు ఎట్లా మారుస్తావు, ఇన్నిసార్లు నీ ఒపీనియన్ అయినా నా ఒపీనియన్ ఏముండదా అన్న. ఇదేమన్నా నీ హాస్టల్ నువ్వు మెయింటైన్ చేస్తున్నావా, ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోపో అది ఇది అని చెప్పి పెద్ద సీన్ చేసింది. సేమ్ టైంకి మా మమ్మీ కాల్ చేసింది నాకు. అప్పుడే అట్లా కాల్లో నేను ఆమెతో మాట్లాడుతున్నా, మా మమ్మీ కాల్ చేసింది. ఆ ఫోన్ వార్డెన్కి ఇచ్చేసా. నేను మా మమ్మీ కాల్ లిఫ్ట్ చేసి చెప్పా, అమ్మ ఇట్లా అవుతుంది, ఇట్లా మారిపోమంటున్నారు, నాకు ఏం అర్థం కావట్లేదని. అప్పటిదాకా చాలా కోపంగా మాట్లాడాను నేను. మా మమ్మీ వాయిస్ వినగానే ఫుల్ ఏడ్చేసా. నాకైతే ఎంత ఏడుపు వచ్చిందో, ఎవ్వరు సపోర్ట్ చేయడానికి లేరు, ఒక్కదాన్నే ఉన్నాను, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ నిమిషం.
ఇంకా మా మమ్మీకి చెప్తే మా మమ్మీ అసలు మామూలుగా వేసుకోలేదు, ఇచ్చి వాడేసింది మా ఓనర్కి. వేషాలు వేస్తే మామూలుగా ఉన్నది, ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుంది ఆడపిల్ల, ఒక్కటి మీ హాస్టల్లో జాగ్రత్తగా ఉంటారని కదా మేము జాయిన్ చేసింది, ఇట్లా వెళ్ళిపోమంటే ఏంటి, నేను అవసరమైతే పిఎస్కి వెళ్దాం పాండి, వెళ్ళి కంప్లైంట్ ఇస్తాము, వాళ్ళెవరో వస్తే మా అమ్మాయిని వెకేట్ చేయించడం ఏంటి, మా అమ్మాయి ఏమన్నా మిస్బిహేవియర్ చేసిందా, లేదంటే ఏమన్నా తప్పు చేసిందా, హాస్టల్లో ఏమన్నా ఇబ్బంది చేసిందా మీకు, అట్లా ఎట్లా బొమ్మంటారు అది అని మా మమ్మీ ఫుల్ ఇచ్చి వాడేసింది. ఇచ్చి వాడేసినప్పుడు ఓనర్ అప్పటిదాకా రెచ్చిపోయిన ఓనర్ కొంచెం తగ్గింది, వార్డింగ్ మాత్రం ఇంకేం తగ్గలేదన్నమాట. ఇంకా నాకు ఒళ్ళు మండింది. నేను ఒక్కటే డైలాగ్ అన్నా, నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా రూమ్లో 5,000 రూపీస్ ఉన్నాయి, నేను మళ్ళీ రిటర్న్ వచ్చేప్పటికి ఆ 5,000 లేవు, నా రూమ్లో సామాన్లు తీసుకెళ్ళి కింద పెట్టారు, నువ్వే వచ్చి తీసుకెళ్ళావు కాబట్టి నువ్వే తీసావు ఆ 5,000 అని అన్నాను. అన్నాను డైరెక్ట్ ఇదే డైలాగ్ అన్నా. ఆమె ఇంకా కంగారు పడిన తర్వాత నేను ఎందుకు తీస్తాను, నాకు తెలీదు, నిజం చెప్పు అది ఇది అని అనింది. నిజంగానే ఉన్నాయి, లేవు అని చెప్పా. ఇప్పుడు లేవు, నేను వచ్చేటప్పటికి నువ్వు ఎందుకు తీసావు అసలు నా సామాన్లు, నేను లేనప్పుడు ఆ సామాన్లు పట్టుకోవడానికి నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు అని నేను రివర్స్ అయిన తర్వాత ఇంకా ఓనర్ వస్తారు ఈవినింగ్, అప్పుడు మాట్లాడదాం అది ఇది అని ఆమె వెళ్ళిపోయింది. ఓనర్ వచ్చింది, నన్ను పిలిచింది, వెళ్ళా. అప్పటికే ఓనర్కి అర్థమైంది మ్యాటర్. మా మమ్మీ కూడా కొంచెం సీరియస్ అయ్యేసరికి ఇంకా కొంచెం మనం ఏమైనా మాట్లాడితే వీళ్ళు వచ్చేస్తారు పేరెంట్స్ అని చెప్పి ఆమెకు అర్థమయ్యి కొంచెం కూల్ డౌన్ అయింది. వార్డెన్ మాత్రం ఇంకా సీరియస్గా ఉందన్నమాట. ఓనర్ పిలిచి నన్ను కాంప్రమైజ్ చేస్తుంది అనమాట, చాలా స్లోగా మాట్లాడడం అవన్నీ చేస్తుంది. నేను అమ్మకు క్లియర్గా చెప్పాను, నేను ఇంక ఈ పీజీలో ఉంటే ఆ రూమ్లోనే ఉంటా, లేదంటే పీజీ ఖాళీ చేసి పోతా, అంతేగాని ఇంకొక రూమ్కి షిఫ్ట్ అవ్వను, మీరేమన్నా వేసుకోండి అని అన్నా. అంటే సరే పీజీఏ ఖాళీ చేసేళ్ళు, నేను వాళ్ళకి 2 షేరింగ్కి ఇస్తా అని చెప్పాను, వాళ్ళ లగేజ్ మొత్తం తీసుకొని వచ్చారు, ఇప్పుడు కాదు అంటే వాళ్ళకైనా ఇబ్బందే కదా అది ఇది అని చెప్పింది. సరే అని చెప్పి ఇప్పుడు ఎన్ని రోజులైతే అయ్యిందో అన్ని రోజులకి ఫీజు కడతా అంతే అని అన్న. పర్ డే 250 రూపీస్ కట్టు, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అయింది. అది ఆ ఇన్సిడెంట్ జరిగి 6th or 7th అయింది, నేను 18th వెకేట్ చేస్తా, 18 డేస్కి మాత్రమే ఫీజు కడతా అని చెప్పా. ఆ పర్ డే 250 కట్టు అనింది. నేను ఎందుకు కడతా, నేను కట్టా 7,500 నా ఫీ, డివైడెడ్ బై 18 డేస్, డివైడ్ బై 30 డేస్, డేకి ఎంత వస్తుందో అంతా ఇంటూ 18 డేస్కి కలిపి మాత్రమే కడతా, అట్లా ఇష్టమైతే చెప్పు, లేకపోతే నేను ఖాళీ చేయను అసలు అని చెప్పా. వాళ్ళ అవసరం కాబట్టి ఆమె సరే అని చెప్పింది. తర్వాత నిజంగానే 5,000 పోయాయా అని అడిగింది. నేనుండి లేదు, ఆమె అట్లా రూడ్గా మాట్లాడేసరికి పాపం తినటానికి ఓపెన్ చేసుకుంది మా ఫ్రెండ్, ఆమెని ఒక్క స్పూన్ కూడా తిన్నివ్వకుండా ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె మాట్లాడేసరికి నాకు బాధేసింది, కోపం వచ్చింది. ఆమె అసలు ఒప్పుకోవట్లేదు, నేను ఏం చెప్పినా నాకు కోపం వచ్చి అట్లా చెప్పాను, అంతేగా నా ఏం పోలేదు అని నేను హానెస్ట్గా ఒప్పుకున్నా. వాటి నుండి ఇప్పుడే కదా పోయాయన్నా, అప్పుడే పోలేదు అంటున్నావు అసలు ఏంటి అని అనింది. నువ్వు మాట మార్చట్లేదా, నేను అంతే మార్చాను, నాకు కోపం వచ్చి నేను చెప్పాను, ఇప్పుడు ఒప్పుకుంటున్నాను కదా నేనే అట్లేం జరగలేదని అని చెప్పా. ఇంకా ఎవ్రీథింగ్ సార్ట్ అవుట్ అయింది. పైకి వచ్చిన తర్వాత ఆ 2 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు బ్యాగులు సర్దుకొని రెడీగా ఉన్నారు, మేము వెళ్ళిపోతాము, అసలు ఏంటి పీజీలో ఇట్లా జరుగుతుంది, నువ్వు ఉన్నావని మాకు తెలియదు, అప్పుడు మేము వచ్చేసరికి ఎవ్వరు లేరు రూమ్లో, సో ఇది ఖాళీగా ఉంది రూమ్ అని చెప్పి మేము వద్దాం అనుకున్నాము, ఇట్లా ఒకళ్ళు గెంటేసి మమ్మల్ని ఉంచుతామంటే మాకు అవసరం లేదు, రేపు ఇంకెవరైనా వస్తే మమ్మల్ని కూడా ఇట్లనే గెంటేస్తారు కదా అది ఇది అని చెప్పి వాళ్ళు సీరియస్ అయ్యారు. లాస్ట్కి వాళ్ళు వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయాను. ఆ పీజీ ఓనర్కి బాగా జరిగిందని నా ఫీలింగ్. ఇలాంటి ఒపీనియన్ అంటే మా మమ్మీ కూడా చాలా ఫీల్ అయింది, లిటరలీ మా మామయ్య కూడా చాలా సీరియస్ అయ్యారు. ఒక్క ఆడపిల్ల బయటకు వచ్చి ఒక హాస్టల్లో, హైదరాబాద్ లాంటి ఒక సిటీకి వచ్చి ఒక హాస్టల్లో ఉంటుందంటే మాకు ఎంతో కొంత భయం ఉంటుంది, ఎట్లుంటారో ఏందో అని చెప్పి. అలాంటి అది మేము నమ్మి ఒక పీజీలో ఉంచినప్పుడు వాళ్ళే ఇలా చేస్తే వీళ్ళు ఎలా ఉంటారు, ఎక్కడికి వెళ్తారు, అసలు అట్లా చెయ్యొచ్చా, కంప్లైంట్ ఇవ్వాలి వీళ్ళు ఇలాంటి వాళ్ళపైన అది ఇది అని ఫుల్ సీరియస్ అయ్యారు. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, అమ్మాయిలకి ఎక్కడ సెక్యూరిటీ లేదు, ఎక్కడ ఫ్రీడమ్ లేదు, ఎక్కడ ప్రశాంతత లేదు, ఎప్పుడు ఏదో ఒక స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉండాలి. అది ఎంప్లాయ్ అయినా, చదువుకోవడానికి వచ్చిన వాళ్ళైనా, ఎవరైనా సరే సోలో ఉమెన్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉండగలిగితేనే ఇట్లాంటి సిటీస్లో బతుకుతారు అని నాకు అర్థమైంది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు ఎప్పుడైనా మీ పీజీలో జరుగుంటే చెప్పండి అసలు ఏం జరిగింది అని చెప్పేసి. అండ్ ఈ ఎక్స్పీరియన్స్, నాకు జరిగిన ఇలాంటి ఎక్స్పీరియన్స్ పైన మీ రియాక్షన్ ఏంటో కూడా నాకు చెప్పండి. నాకైతే ఇలాంటి ఎవరికి జరగవద్దు అనే అనుకుంటాను. సో ఎందుకంటే బట్ ఇంకొక పాజిటివ్ ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడే నాకు కూడా అర్థమైంది నేను ఎంత స్ట్రాంగ్ గర్ల్. నేను ఇద్దరు మాట్లాడుతున్నా కానీ వాళ్ళకి ఆపోజిట్గా నేను ఒక్కదాన్ని స్ట్రాంగ్గా నిల్చున్నాను, అసలు ఏంటి ఇదంతా అని చెప్పేసి. నా ఆర్గ్యుమెంట్స్కి అందరూ లైక్ నువ్వు బాగా ఆర్గ్యూ చేసావు అని చెప్పి అన్నారు. ఆర్గ్యూ చేయడం మ్యాటర్ కాదు, బట్ నేను స్టాండ్ తీసుకున్నాను, నాకు అది నచ్చింది. బట్ అందరు ఇలానే ఉంటారని లేదు, కొంతమంది అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇలాంటివి జరిగితే చాలా ఇష్యూయే కదా. సో ఇలాంటి దానిపైన మీ ఒపీనియన్ ఏంటో మీరే చెప్పాలి.
అంతే ఇక ఈ వీడియో బాయ్.